హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా పాయింట్. యాక్చువల్గా మన లా పాయింట్కి వర్క్ చేస్తున్నటువంటి లాయర్లందరూ కూడా వీడియోస్ ఇచ్చేటువంటి సమయం లేక చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా మధ్యలో చాలా గ్యాప్ రావటం జరిగింది. దీంతో మన వ్యూవర్స్ తోటి మనకి కనెక్షన్ తెగిపోకూడదు అనేటువంటి కారణంతో మన మెయిల్లో చాలా మెయిల్స్ ఉన్నాయి. 3000కి పైగా చాలామంది మెయిల్స్ చేయటం జరిగింది. వీరి సమస్యలు డిలే అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో లాయర్లతో చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిష్కారాలు లేదంటే సలహాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. నేనైతే లాయర్ కాదండి, మీకు లాయర్లు చెప్పినటువంటి అంశాన్ని మీకు నేను చేరవేస్తున్నాను. దీన్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్తో చర్చించుకుని సాల్వ్ చేసుకోండి. లా పాయింట్లో మనకి వచ్చినటువంటి మరొక మెయిల్ అండి, అశోక్ కుమార్ గారు రాస్తున్నారు. ఈయన రాస్తున్నటువంటిది ఏంటి అంటే 2019లో పెళ్ళయింది, ఇప్పటికి 7 ఏళ్ళు అవుతుంది, తల్లిదండ్రి లేరు, అనాథ. సో 2 సంవత్సరాలు భార్య ఇంటి దగ్గరే ఉన్నాడు. ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఇతని పేరు మీద ఉన్నటువంటి ఇంటిని అమ్మించేసి డబ్బులు తీసుకుని ఇతని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారంట. ఏదో చిన్న చితగా పనులు చేసుకుంటుంటే కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కి పిలిపించి నానా రకాల ఇబ్బందులు పెట్టడం జరిగిందంట. చివరిగా విడాకులు కావాలని అడిగితే దానికి కూడా సిద్ధపడి విడాకులు ఇవ్వటానికి కూడా సంతకాలు పెట్టాడంట. 1,50,000 పెద్దల సమక్షంలో ఒప్పుకుని క్లియర్ చేసుకుంటానికి లాయర్ను పెట్టుకుని మాట్లాడుకున్నారంట. ఇరువైపులా ఆయనే ఉండి మ్యూచువల్గా నేను ఇప్పిస్తానన్నాడంట. కోర్టు ద్వారా డబ్బులు చెల్లిస్తాను అంటే ఎన్ని అవసరం లేదు, నేను చూసుకుంటానని చెప్పే లాయరు అప్పుడే 1,50,000 ఇప్పించేసాడంట. కానీ తర్వాత పరిస్థితి ఏంటంటే సీన్ అంతా రివర్స్ అయింది. ఇప్పుడు మళ్ళీ సెటిల్మెంట్ అడుగుతుంది, 498A కేసులు పెట్టింది, నానా రకాలుగా ఇబ్బందులు పెడుతుంది, నేను బతకలేకపోతున్నాను. సార్ సింపుల్ థింగ్ సార్, ఇక్కడ అశోక్ కుమార్ గారు మీ మీద పెట్టింది 498A ఫాల్స్ కేస్. సో ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది మీరు చెప్పిన దాన్ని బట్టి. సో మీ పరిస్థితి కాస్త బాధాకరంగా ఉన్నప్పటికీ కూడా మీకు లీగల్గా ఉన్నటువంటి అవకాశాల గురించి ముందుగా నేను మాట్లాడుతున్నాను. ఈ మధ్య డబ్బుల కోసమే పెళ్ళిళ్ళు చేసుకుంటాం అనేది మంచి ఫ్యాషన్ అయిపోయింది. ఒక్కొక్కరు 4గురిని 5గురిని ఇష్టం వచ్చినట్టు పెళ్ళిళ్ళు చేసుకుంటాం, డీవీసీలు వేయటం, 498Aలు వేయటం, మెయింటెనెన్స్లు వేయటం, భరణం అడగటం, విడాకులు ఇవ్వటం, ఇంకొకటి తగులుకుంటాం. ఇది పెద్ద కామన్ అయిపోయింది. లేదంటే సావగొట్టడం. సో ఇదే పరిస్థితి కామన్గా నడుస్తుంది ఇది. సో ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే మీకున్నటువంటి అవకాశాలు, ఫస్ట్ థింగ్ 498A వేశారు కాబట్టి ముందుగా మీరు లాయర్ ద్వారా యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోండి, అరెస్ట్ నుంచి రక్షణ పొందుతారు. ఇక రెండో విషయం ఏంటంటే మీకు ఆల్రెడీ ఒకసారి మీరు సెటిల్మెంట్ చేశారు కాబట్టి మరలా సెటిల్మెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయాన్ని కోర్టు ముందు చెప్పి కోర్టు దృష్టికి తీసుకువెళ్ళండి. మీరు అవసరమైతే చీటింగ్ కేసు ఫైల్ చేయొచ్చు, 420 లేదంటే 406 కూడా నమోదు చేయడానికి మీకు అవకాశం ఉంది. సో చీటింగ్ కేసు, డిఫర్మేషన్ మీరు ఫైల్ చేయొచ్చు. మీరు ఫైల్ చేసి ఇలా నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, మోసం చేశారు, ఇవన్నీ కూడా మీరు కోర్టు దృష్టికి తీసుకువెళ్ళొచ్చండి. ఇవి మీకు డైవర్స్లో కూడా కొంతవరకు హెల్ప్ అవుతాయి. సో ఆల్రెడీ డైవర్స్ కేసు నడుస్తుంది కాబట్టి ఇది మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మీరు విడాకులు తీసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది.